ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. జూలూరుపాడు మండల కేంద్రంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ బీజేపీ జెండా ఎగురవేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ జూలూరుపాడు వాజ్పేయి గారు అద్వానీ గారి నేతృత్వంలో పార్టీ ఏర్పడింది. అంతకుముందు జనసంఘ జనతా పార్టీ ఉండేది. 80న మళ్ళీ భారతీయ జనతా పార్టీగా ఆరంభించింది. ఈరోజు దేశవ్యాప్తంగా మనకి ప్రధానంగా పార్టీ ఏర్పడిన తొలి దశలో 2 స్థానాల నుంచి దాదాపు మనం అధికారం చేపట్టి మూడోసారి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు. వాజ్పేయి గారి టైంలో కూడా వాజ్పేయి గారు కూడా 6 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇది లేకుండా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మన పాలన రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఓటుకు హామీలు ఇచ్చి ఈరోజు నెరవేర్చకుండా చేతులు ఎత్తేశారు. కావున భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో అందరం కూడా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మన వంతుగా మనం ప్రయత్నం చేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఖచ్చితంగా అధికారం ఇవ్వడానికి కృషి చేద్దాం. ప్రతి కార్యకర్త కూడా పట్టుదలతో కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయం, ఏ పార్టీ లేదు. ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు తెలుసు. మనం ఈ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు గల పార్టీ ఈ భారతదేశంలోనే ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఉంది. ఏ పార్టీ కూడా ఈ రోజున అత్యధిక సభ్యత్వాలు కలిగి లేదు. ఈ దేశంలో కూడా ఇక కాంగ్రెస్కి నామరూపాలు లేవు. ఖచ్చితంగా దేశంలో వచ్చేది మళ్ళీ రాబోయేది 4వ కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు కాబోతున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మనం అధికారం రాబోతున్నాం. ఖచ్చితంగా మన వంతుగా కృషి చేద్దాం. భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతుంది. కావున ఈ సందర్భంగా మనం భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజున శ్రీరామనవమి కలిసి వచ్చింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై బీజేపీ, జై బీజేపీ, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. దాని